పోయింది గోదావరి తాను తెప్పున్న ఎగిసింది గోదావరి. హాయ్, హలో, నమస్తే అండి. ఎలా ఉన్నారు మీరు? నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి సుఖ సంతోషాలతోటి ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ముందుగా మీ అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు అండి. ఆ కార్తీక దామోదరుడు యొక్క దయా కృప మీ అందరి మీద ఉండాలని మనసారా ప్రార్థిస్తూ, ఈరోజు ఈ నెలలో మనం ఉల్లిపాయ వాడటం కొంచెం తగ్గిస్తాము. అయితే అలాగా కొందరు తినేవాళ్ళకి సుమండి, నేను అందరికీ చెప్పట్లేదు, తినని వాళ్ళకి అయితే ఎప్పుడు కూడా మనం మసాలా వాళ్ళు అల్లం, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, కరివేపాకు, శనగపప్పు నానబెట్టి అవన్నీ వేసి ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేస్తాం. కానీ అయితే నేను ఈరోజు వెరైటీగా మీకు పెసరపప్పు వాళ్ళ వేస్తున్నానండి. ఇదిగో పొట్టు పెసరపప్పు ఇలా నానబెట్టాను, కొంత పొట్టు తీసేసాను, కొంత స్ట్రైనర్లో పోసి ఇలాగ పెట్టాను, అలా వాడేసి ఉంచాను. మీకు వీడియో లాంగ్ అయిపోకుండా చూపెడదామని. ఈ పప్పు నానిన దానికి కొంత పొట్టు తీసేసాను, కొంత ఉంచుకున్నాను. ఇది దీంట్లోకి అల్లం, పచ్చిమిరపకాయ ఇలాగ చక్కగా ఘాటుగా నోటికి తగులుతుందని ఇలా మిక్సీలో వేసానండి. ఇదిగో కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు, వీటితోటి మనం ఉల్లిపాయ ఉపయోగించకుండా చక్కగా పెసరగారలు వేస్తాను. ఇది ప్రాసెస్ అది ఎలా చేస్తానో ముందర ఇదిగో చూడండి. ఈ పెసరపప్పుని కచ్చాబచ్చాగా వేయాలి, అస్సలు మెత్తగా నప్పకూడదు. అదొకటి నీళ్ళు అనేవి ఉండకూడదు. నీళ్ళు ఉంటేను మళ్ళీ పెసర పుణుకులు అయిపోతాయి. అలా ఏం కాదు. నేను కొంచెం పప్పు కూడా పక్కకి తీసుకోవాలి. అంతా వెయ్యిని మీకు మళ్ళీ చూపెడతాను. నేను మిక్సీలో వేసి నేను పట్టుకొస్తాను మళ్ళీ. ఇదిగో చూడండి, ఇదిగా కచ్చాబచ్చాగా ఇది ఇలా నలగకుండా అలా నలుపుకోవాలి పప్పుని. ఎప్పుడు ఆ వడలకైనా అంతే, శనగపప్పు వడలకైనా సరే నలగకుండా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదిగో కొద్దిగా పప్పు ఉంచుకోవాలి, దానికి కూడా అంతే. అంతా సేమ్ టు సేమ్ ప్రాసెస్ అంతే. ఇదిగో ఇప్పుడు ఇందులో ఇదిగో అల్లం, పచ్చిమిరపకాయ ఇలాగా కచ్చాబచ్చాగా కొట్టానండి. నోటికి చక్కగాను బాత. ఇదిగో కొత్తిమీర కారంగా చక్కగా తగులుతుంది. ఇదిగో కరివేపాకు, ఇదిగో జీలకర్ర, ఇవేనండి. ఇంకెటొచ్చి మనం ఒక్క ఉల్లిపాయ ముక్కలు వేయలేదు. ఉల్లిపాయ ముక్కలు మీకు తెలుసు, కార్తీక మాసంలో చాలామంది తినరని నేను ఇది సాయంకాలం దామోదరుడికి ఒక్కోసారి నైవేద్యం కూడా పెట్టుకోవచ్చండి. ఈ పెసరగారెలు వేసి సాయంకాలం సోమవారాలు అప్పుడప్పుడు ఈ పెసరగారెలు వేసుకుని కార్తీక మాసంలో నైవేద్యం పెట్టుకోవచ్చు. ఇదిగో ఉప్పు మటుకు చాలా మన టైం అదిగో పాడవకుండా నేను నూనె కూడా పెట్టేశాను. ఉప్పు సమానంగా వేసుకోవాలి. ఎక్కువ పెసరపప్పులు ఇట్టు ఎక్కువైపోతుంది. అది చూసి ఎంచేతంటే రోజు వంట చేస్తూ ఉండేవాళ్ళకి చెప్పక్కర్లేదండి ఎంత అయింది అంత అయిందని. పిల్లలు అయితే కనుక కొద్దిగాను ముందర వేసుకుని అది చూసుకుని అప్పుడు చేసుకోండి అమ్మ. పెద్దవాళ్ళు అయితే అంత చెప్పక్కర్లేదు, కానీ పిల్లలకి గబుక్కుని తెలియక గబుక్కుని ఎక్కువ వేసేసుకుంటారు అని చెప్పి చూసుకోండి. ఇదిగో అంతే, ఇందులో ఏమీ కలపక్కర్లేదండి, చాలా బాగుంటుంది. ఇలా నేను అన్నీ కూడా ఒక్క ఉల్లిపాయ ఒక్కటే వేయలేదు నేను. కార్తీక మాసం సందర్భంగా ఉల్లిపాయ లేకుండా ఈ పెసరవడ తయారు చేసుకుని దామోదరుడికి ఈవినింగ్ అప్పుడు దీపం పెట్టుకున్నప్పుడు ఇవి మనం నైవేద్యం పెట్టుకోవచ్చు. ఈ లోపల నూనె కాగుతుంది, ఈ పిండి వేస్తాను, మళ్ళీ వడలు ఎలా వేస్తానో చూపెడతాను. నూనె చక్కగా ఎర్రగా కాగిందండి. ఇప్పుడు పిండి అంతా తయారు చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఒకసారి ఇలా చేతులకు నూనె రాసుకుని ఒక బాల్ కింద అన్ని బాల్స్ ఒకే సైజులో చేసుకోండి. ఇదిగో ఇలా పెట్టుకుని అలా అని చక్కగా అంతే అలా వేసుకుంటే మనం శనగపప్పు ఏ టైపులో వేసుకుంటామో అదే స్టైల్ అండి. కానీ అయితే మనం దీంట్లోనూ ఎటువంటి ఉల్లిపాయ వాడకుండా అల్లం, పచ్చిమిరపకాయ, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు ఇలా వేసిన రోజుని మనం దేవుడి దగ్గర పెట్టుకున్నా మరి ఉల్లిపాయ పెట్టుకోరు కదండి. అందుకని ఎన్నిసార్లు చెబుతున్నాను, కార్తీక మాసం
సందర్భంగా నేను ఇవి చేసి పెడతాను. ఎందుకంటే సాయంకాలం అప్పుడు ఒక రోజు దేవుడికి ఇది కూడా మనం నైవేద్యం పెట్టుకోవచ్చు. ఇలాగా ఒకే సైజులో అందంగా చేసుకోండి. ఇంకొక మాట ఏంటంటే, నేను ఇలా చెబుతున్నానని అనుకోకండి అమ్మ, కొంచెం నూనెలు తక్కువ పెట్టుకోండి. తక్కువ పెట్టుకుంటే అది వంట నూనె అయిపోదు. వంట నూనె అవ్వకుండా ఉంటే మనం దేనికైనా ఉపయోగించుకోవచ్చు. కొద్దిగా నూనె పెట్టుకోవటం వల్ల మనకి ఏమీ నష్టం లేదండి. చక్కగా కావాలంటే కొంచెం పోసుకోవచ్చు, ఉంది. నూనె ఎప్పుడు కూడా ఎక్కువ పోసుకోకూడదు. ఎక్కువ పోసుకున్నాం అనుకోండి వంట నూనెగా మిగిలిపోతుంది. మళ్ళీ మీరు దేనికి ఉపయోగించుకోవటానికి ఉండదు. అనవసరంగా కారం నూనె అయిపోతుంది. ఇది వేరే దేనికి ఉపయోగించాం. ఇవ్వచ్చు సరే. అలాగా లోపల నుంచి మన శనగపప్పు వడలు ఎలా వేయించుకుంటామో అలాగే వేయించుకోవాలి. దీంట్లో టిప్ ఏంటంటే, మీరు కచ్చాబచ్చాగానే రుబ్బాలి. కచ్చాబచ్చాగా రుబ్బితేనే మీకు అది ఇలా తీసేసరికి పొరలుగా అవుతుంది. ఇంకొకటి ఏంటంటే, పొట్టు పెసరపప్పు నానపెట్టానండి నేను. మీరు లేనివాడు మామూలు పెసరపప్పు నానపెట్టుకోండి. పొట్టు పెసరపప్పు కూడా నానాక సగం పొట్టు తీసేయండి, సగం పొట్టు ఉంచుకోండి. ఉంచుకుంటేను బాగా క్రంచీగా వస్తాయి, చక్కగా క్రిస్పీగా ఉంటాయి. అయితే నేను సగం పొట్టు తీసేసి సగం ఉంచుకున్నాను. దీంట్లో వేసినవన్నీ కూడా అల్లం, పచ్చిమిరపకాయ, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర మంచివండి. ఒకేసారి అవి పాకుండా తియ్యకండి, ఎర్రగా వేగాలి. లోపల నుంచి వేగుతుంది. కంగారు పడి ఏమీ తీసేయకండి. నూనె మటుకు వాయికి కూడా చక్కగా కాగనివ్వండి అమ్మ. నేను చాదస్తంగా చెబుతున్నాను అన్నమాట, మీరేం ఫీల్ అవ్వద్దు. అంటే ఏంటంటే, మీకు బాగా అర్థమయ్యేలాగా చెప్పాలని తాపత్రయంతో నేను అలా చెబుతున్నాను. మనం శనగపప్పు వడలు ఎలా వేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్. మీరు రుబ్బుకునేటప్పుడు కూడా 2 తిప్పులు తిప్పితే నానని పెసరాదోటి. మెయిన్ ఏంటంటే, స్ట్రైనర్లో మటుకి మీరు పప్పు వేసి ఒక గిన్నె మీద పెట్టారంటే నీళ్ళన్నీ ఓడిపోతాయి. ఒకవేళ అది లేని వాళ్ళు గొడ్డ వేసి గొడ్డ మీద ఆరబెట్టుకుంటే కాసేపు నీరంతా పోతుంది. అప్పుడు గట్టి రాయిలాగా రావాలి మనకి పిండి. అది చెబుతున్నాను. ఇంకొకసారి మీరు ఆలోచించి నేను చెప్పిన మాటలకి మీరు ఆలోచించండి. నీరుంటే కనుక అది పెసర పుణుకుల్లాగా అయిపోతాయి. పెసర పుణుకుల్లా అవ్వకూడదు. ఇదిగో చూసారా ఏ రంగులో వేడుతున్నాయో. చక్కగా చూడండి ఎంత కలర్ వచ్చాయో చూడండి. అలాగా అదిగో మీకు ఏ సైజు కావస్తే సైజు వేసుకోండి. చిన్నవైతే చిన్నవి వేసుకోండి, పెద్దవైతే పెద్దవి. మీకు ఎలా కావాలంటే అలా వేసుకోండి. సరే వచ్చే అయిపో చాలా బాగుంటాయి. అల్లం, పచ్చిమిరపకాయ ఘాటుతో. అందరూ ఈవేళ బాగా వర్షం మగ్గునండి. ఈ టైంలో ఇలాంటివి తిన్నామనుకోండి మనకు చక్కగా ఉంటాయి. ఇప్పుడు నేను ఇంకోసారి మీకు వేసి చూపెడుతున్నాను చూడండి. ఇదిగో ఇలా వేసిన దాన్ని ఇదిగో అలాగంటే చక్కగా వడ ఏ కాగితం ఏది అక్కర్లా అలా వేసేసుకోవటమే. మీకు అప్పటికప్పుడు అదోటి శనగపప్పు నానాలంటే కొంచెం టైం పడుతుంది. ఈ పెసరపప్పు చక్కగా చలవ చేస్తుంది. అప్పటికప్పుడు పిల్లలకి వేసి పెట్టేసుకోవచ్చు. ఇదిగో చూసారా ఎంత బాగున్నాయో. అలాగా ఇది అలా వేసుకుని అప్పుడు గబుక్కుని ఇలా వేసేసుకుంటూనే బొండగా వేసుకోవాలన్నమాట. ఏ వస్తువైనా చూడగానే తినేయాలి అన్నంతదిగా ఉండాలండి. అంతలా వేసుకోవాలి. ఇదిగో మీరు లేదంటే మీరు వేసుకునే వాళ్ళు ప్లాస్టిక్ దాని మీదైనా వేసుకోండి. నేను మామూలుగా ఇలా వేసేస్తున్నాను. అంటే చేతిలో పెద్ద చిన్న ఇలా చూసుకుంటూ వేసుకోవచ్చు అని ఇలా వేస్తున్నాను అన్నమాట. ఇవన్నీ అయ్యాక ఇదిగో చూసారు చూడండి. ఇవన్నీ అయ్యాక ఇలా వేయించి మళ్ళీ నేను మీకు చూపెడతాను అన్నీ. ఇదిగోరండి మీ అందరి కోసం చక్కగా పెసరపప్పు కమ్మదనంతో, అల్లం, పచ్చిమిరపకాయ ఘాటుతోటి
ఈ వర్షంలో చక్కగా వేడివేడిగా వేసానండి ఈ పెసరగారెలు. ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి. కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర అన్నీ వేసి ఎంత కమ్మదనంగా ఉంటాయంటే అంత కమ్మదనంగా ఉంటాయి. నేను తినలేదండి, నాకు తినే అలవాటు లేదు. ఏం చేయకండి, పిల్లలకి పెట్టాను. పెడితే చాలా బాగున్నాయమ్మా అని చెప్తున్నారు వాళ్ళు. గబుక్కుని నాకు తినటం అలవాటు లేదండి, ఏమనుకోకండి. అందుకని బాగున్నాయని చెబుతున్నారు పిల్లలు. అయితే ఈ కార్తీక మాసంలో ఈ నెలల్లో కూడా ఉల్లిపాయ వాడని వాళ్ళు చాలామంది ఉంటారండి. అటువంటి వాళ్ళ కోసం ప్రసాదాలు తయారు చేసుకోవటం కోసం ఇలాంటి గారెలు వేసుకుని చక్కగా సాయంకాలం ప్రసాదం చేసుకుని ఆ కార్తీక దామోదరుడికి నైవేద్యం పెట్టుకుని మీ అందరి పిల్లలకి పెద్దలకి పెట్టి మీరు తిని ఆనందించండి. ఇలాంటి చక్కటి వీడియోలన్నీ కూడా మీకు ఇంకా నా సీతమ్మ గారి గోదావరి రుచులు అని కొట్టండి. రకరకాల వీడియోలు ఉన్నాయి. నాకు 360 వీడియోలు ఉన్నాయండి. చాలా రకాలు ఉంటాయి. మీకు బోల్డ్ కావాలన్నవన్నీ చూసుకోవచ్చు. ఇంకా నా సబ్స్క్రైబర్లు అందరూ కూడా చాలా రకరకాలు చేయమని నాకు కామెంట్లో పెడుతున్నారు. ముందర మీకు అన్నీ చేసి చూపెడతానండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.